హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. సంక్రాంతికి ఊరు వెళ్లే వాహనదారులతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎవరికీ ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి అన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడ మార్గంగా పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తున్న నేపథ్యంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి తీసుకున్నాం. సార్ చెప్పండి, ప్రజెంట్గా సంక్రాంతి పర్వదినం రోజు ఎప్పుడు హైదరాబాద్ నుండి పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తూ ఉంటుంది జరుగుతుంది. ఎక్కువగా ట్రాఫిక్ జామ్ కావడం కానీ, అదేవిధంగా యాక్సిడెంట్స్ కానీ జరుగుతున్న పరిస్థితి నెలకొంది. సో అవి జరగకుండా ఉండడం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ముందుగా తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పర్వదినానికి సందర్భంగా మన హైదరాబాద్ నుంచి విజయవాడకు హెవీ ట్రాఫిక్ అనేది ఉంటుంది. మా సిపి గారి ఆదేశాల మేరకు, మా డీసీపీ గారి సూచనల మేరకు వాళ్ళు మాకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సఫిషియెంట్ ఫోర్స్ను ఇస్తూ మాకు వాళ్ళ సూచనల ప్రకారం మేము ఈసారి టోల్గేట్ మేనేజ్మెంట్ తోటి ముందుగానే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే వాళ్ళతోటి మీటింగ్ పెట్టుకొని వాళ్ళని బాగా వాళ్ళ సహాయ సహకారంతో ఈ 10 లేన్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. 10 లేన్స్ ఓపెన్ చేయడంతో పాటు ఇంకా వాళ్ళు షార్ట్ గన్స్ కూడా తెప్పియడం జరిగింది. ట్రాఫిక్ ఎప్పుడైతే టోల్గేట్ కాడ ఎల్డప్ అయిపోతుందో అప్పుడు వాళ్ళు షార్ట్ గన్స్ తోటి ఫాస్ట్ ట్యాగ్ అన్ని స్కాన్ చేసి తొందరగా పంపించడం జరుగుతుంది. ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు చాలా టోల్గేట్ టువర్డ్స్ విజయవాడ సైడు చాలా ఫ్రీగా ఉంది. మామూలు రోజులలో కూడా ఇంత ఫ్రీగా ఉండదు. కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. మాకు ముఖ్యంగా ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు హైవే మీద చాలా ట్రాఫిక్ వస్తున్నప్పుడు కొన్ని హెవీ వెహికల్స్ అనేది రోడ్ పక్కకు ఆపడం జరుగుతుంది. ఆ రోడ్ పక్కకు కూడా మా సిపి గారి సూచనల మేరకు ఆపకుండా పెట్రోలింగ్ మొబైల్స్ పెట్టి ఎప్పటికప్పుడు డ్రైవర్లను పుష్ ఆన్ చేస్తున్నాము. ఆ రోడ్డు పక్కకుండా ఆగకుండా కూడా వెహికల్స్ను ఎప్పటికప్పుడు పుష్ ఆన్ చేసడంతో ట్రాఫిక్ అనేది ఫ్రీ ఫ్లో ఉంది. ఇంకో ఛాలెంజ్ ఏంటంటే, చౌటుప్పల్ టౌన్లో మా 2 సర్వీస్ రోడ్స్ బోత్ సైడ్స్ కూడా రిపేర్లో ఉండే, అవి అందుబాటులో లేవు, వెహికల్స్ పోవడానికి అందుబాటులో లేవు. అదొక పెద్ద ఛాలెంజ్ ఉంది. అది కూడా మేము మ్యాక్సిమం ఆడ వెహికల్స్ ఫ్రీ ఫ్లో కానికే చర్యలు తీసుకున్నాం. తంగడిపల్లి ఎక్స్ రోడ్ అది మీడియన్ ఓపెనింగ్ క్లోజ్ చేసినాం. కొద్దిగా బస్ స్టాండ్ దగ్గర ఉన్న పబ్లిక్ కూడా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉపయోగించేటట్లు వాళ్ళకు మోటివేట్ చేసి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉపయోగించి రోడ్ క్రాసింగ్ అనేది పబ్లిక్ను తక్కువ చేయడానికి ప్రయత్నం చేసి వెహికల్ మూవ్మెంట్ ఎక్కువ చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మేము సిపి గారి సూచనల మేరకు బందోబస్తు చేయడం జరిగింది. ముఖ్యంగా టోల్ ప్లాజా వచ్చే ముందు అంటే చౌటుప్పల్లో ఉన్నటువంటి 2 ప్రాంతాల వద్ద ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి కూడా అందరూ చెప్తూ ఉన్న పరిస్థితి. దానివల్లనే ఇక్కడ టోల్ ప్లాజా దగ్గరికి చాలా వాహనాలు ఒక్కసారిగా రావడం, టోల్ ప్లాజా నుంచి బయటికి పోవడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని ఏమైనా గమనించారు? ముఖ్యంగా చౌటుప్పల్ కన్నా ముందు చౌటుప్పల్ టౌన్లో కొద్దిగా స్లో ఉంది ట్రాఫిక్. ఇంతకుముందు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని టోల్ ప్లాజా దగ్గర ఎక్కువ లేన్స్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు తూప్రాన్పేటకి వెళ్ళి మేము మా టీమ్స్ తిరగడం జరుగుతుంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ స్లో అనేది లేదు, ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉంది. ఈసారి అరేంజ్మెంట్స్ అయితే బాగానే ప్రిపేర్ అయి ఉన్నాం. ఏమైనా వెహికల్స్ బ్రేక్ డౌన్ అయినా కూడా టోల్ గేట్ వాళ్ళ క్రెయిన్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఎక్కువ ఎక్స్ట్రా కేర్ తెచ్చిండ్రు. మళ్ళీ మేము కూడా ప్రైవేట్ క్రెయిన్స్ వాళ్ళతో ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నాం. ఏమన్నా వెహికల్స్ బ్రేక్ డౌన్ అయినా ఇమీడియట్ వితిన్ ఫ్యూ మినిట్స్లో బ్రేక్ డౌన్ అయిన వెహికల్ టో చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సార్, యాక్చువల్గా సొంత ఊర్లోకి వెళ్ళేటప్పుడు చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్న పరిస్థితి ఉంది వాహనదారులు ఎవరైతే, ఎందుకంటే టోల్ ప్లాజా దాటుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో. సో ఇలాంటి సమయంలో యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా యాక్సిడెంట్ జరగకుండా ఉండడం కోసం అని చెప్పి మీరు ఏమైనా చర్యలు చేపట్టారు? ముఖ్యంగా సొంత ఊర్లోకి వెళ్ళే పబ్లిక్ని మా సూచనలు ఏంటంటే, వాళ్ళు ఫ్యామిలీతోటి పండుగ ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు హెవీ స్పీడ్ పోకుండా, హై స్పీడ్ తోటి పోకుండా వాళ్ళు కొద్దిగా చూసి, ఎందుకంటే ఎదుటోడు తప్పు డ్రైవింగ్ చేసినా లేకపోతే నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేసినా మనకు కూడా ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొద్దిగా చూసి జాగ్రత్తతోటి నడిపించాలని కోరుతున్నా. అలాగే ఎక్కడైతే మీడియన్ ఓపెనింగ్స్ ఉన్నాయో అక్కడ ముఖ్య రేడియం స్టిక్కర్స్ పెట్టడం జరిగింది వాళ్ళకు, వెహికల్స్ వాళ్ళకు జనికి కొద్దిగా స్పీడ్ కంట్రోల్ చేయడానికి బ్యారికేడ్ జిగ్జాగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా స్పీడ్ కంట్రోల్ చేస్తూ ఏమి యాక్సిడెంట్లు కావద్దని చెప్పి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. వాహనాల రద్దీ అనేది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది?
వాహనాల రద్దు అనేది సంక్రాంతి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. సంక్రాంతి తర్వాత టువర్డ్స్ మళ్ళీ తర్వాత రిటర్న్ జర్నీ ఉంటుంది. ఈ 1 వీక్ వాహనాల రద్దీ యథాతథంగా ఎక్కువ ఉంటుంది. గతంలో జరిగినటువంటి తప్పిదాలను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు అలాంటివి జరగకుండా ఉండేందుకోసం అని చెప్పి అనేక రకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. అనేక రకాల చర్యలు తీసుకున్నాము. ముఖ్యంగా టోల్ ప్లాజా నిర్వాహకులతో కూడా మేము మమేకం కావడం జరిగింది. వారికి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇదే సందర్భంలో చౌటుప్పల ప్రాంతంలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుందన్న ఉద్దేశాన్ని గమనించేసేసి అక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో ఆ ప్రదేశాలను గుర్తించేసి అక్కడ ట్రాఫిక్ ఆగకుండా అంతరాయం లేకుండా కూడా అనేక రకాల చర్యలు తీసుకున్నాము. సో ఈ సందర్భంగా సంక్రాంతికి వెళ్ళే ఎవరైతే వాహనదారులు కూడా వాళ్ళు వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా స్లోగా నిదానంగా వెళ్తే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళకు సూచనలు చేస్తున్నామని చెప్పేసి కూడా ఏసీపీ మసూద్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. చౌటుప్పల్ టోల్ ప్లాజా నుండి కెమెరా పుల్లారావు.